కొరమల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బైండ్ల జంగయ్య ఆధ్వర్యంలో ఈరోజు సుప్రభాత్ టౌన్షిప్ లో డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, యాదగిరి, జ్ఞానేశ్వర్, మహేష్, నాగేష్, కృష్ణ, వెంకటేష్, నరసింహరావు, రవికుమార్, ఆంజనేయులు, బైండ్ల రవి, యాటరాజు, సంజయ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు గురించి కానీ దాని గురించి కానీ చేతి గుర్తు కూడా గ్యాస్ కూడా వస్తుంది కదా, గ్యాస్ 500 గ్యాస్, మళ్ళీ ఇప్పుడు 10 లక్షల ఇన్సూరెన్స్ 10 లక్షల ఇన్సూరెన్స్ ఓటేసి రాలేదా వస్తుంది. నెక్స్ట్ టైం ఇప్పుడు ఉన్నది కదా కంపల్సరీ వస్తుంది. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, సునీతా మహేందర్ రెడ్డికే, సునీతా మహేందర్ రెడ్డికే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, గెలిపిద్దాం గెలిపిద్దాం. చేతి గుర్తు పోతే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మనకు 2500 మళ్ళీ ఎలక్షన్. సునీతా మహేందర్ రెడ్డికే, సునీతా మహేందర్ రెడ్డికే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తల్లిదండ్రులకు శుభవార్త. మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా? అయితే రండి, త్వరపడండి. మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో శ్రీ చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 300కు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్. మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్ రైటింగ్, ఐఐటి, ఒలింపియాడ్ క్లాసెస్ని బోధించడం జరుగుతుంది. మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన. మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా. సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్. విద్యతో పాటు ఆటలకు, డాన్స్, యోగా, టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ ఆర్ ఓపెన్. పూర్తి వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 900414 233 చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మేము గత 10 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాము. మంచి స్పందన ఉన్నది. ఈ టీఆర్ఎస్ల మీద చాలా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు బీజేపీ అంటున్నారు, కానీ బీజేపీ కూడా ఏమో అంత ఏంటంటే ఏదో చెప్తున్నారు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, కానీ బీజేపీ కూడా అంతా ఏం లేదు. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తము మా పార్టీలో కూడా అందులో విరక్తి చెంది మా పార్టీలోకి చాలామంది చేరుతున్నారు. అందుగురించి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని అడిగినా చేతి గుర్తు ఓటేస్తామంటారు. మేము కాలనీ తిరిగినాము, మా ఊర్లో కొరమల గ్రామంలో తిరిగినాము, ప్రతి వాడ తిరుగుతున్నాము. కాంగ్రెస్ మంచి విధానంగా ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్ ఓటేస్తామని అంటున్నారు. ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్లకి, ఎంపీ ఎలక్షన్లకి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? అసెంబ్లీ ఎలక్షన్లు అంటే కొంత డబ్బుతో ప్రజలంతా మోసపోయారు కనుక డబ్బు రాజకీయం నడిచింది. ఇప్పుడు ఏమి నడవదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మాత్రం ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ చేతి గుర్తు ఓటేసేందుకు ముందుకు వస్తారు. చాలామంది యువకులు కానీ, మన మహిళలు కానీ, మన నాయకులు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ కాంగ్రెస్ చేతికి ఓటేస్తామని వస్తున్నారు. మీరు ఈ అన్ని పథకాలలో ప్రజల్లోకి ఏది తోసుకొని వెళ్ళింది? ఫస్ట్ ఉచిత బస్సు సౌకర్యము ప్రతి ఒక్క మహిళతో ఎంతో సంతోషపడుతున్నారు. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండరు ప్రతి ఒక్క మహిళ కూడా దాని గురించి. ఇప్పుడు ఉచిత కరెంటు 200 యూనిట్ మన రేవంత్ రెడ్డి అన్నగారు ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్ కరెంటు ఇస్తున్నాడు. అది కూడా అదేవిధంగా ఇప్పుడు మనకు ఇంటి గురించి కానీ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆ స్కీమ్ కూడా వస్తుంది. మళ్ళీ రైతులకు కూడా అదే స్కీములు ఉన్నాయి. అవి తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత అవి కూడా మంజూరు అవుతాయంట.
ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇంకో ఎలక్షన్ కోడ్ ఉంది కనుక అది మంజూరు కాలేదు. నేను వంగాల సురేందర్ రెడ్డి, మాజీ వార్డు మెంబరు. కాంగ్రెస్కు నాకు చాలా అభిమానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా నచ్చాయి కాబట్టి కాంగ్రెస్లో కొనసాగుతున్నాము. ఇప్పుడు ప్రజలకు కూడా అనుకోని రకంగా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. మా కాలనీలో కూడా చాలా మందికి ఉచిత కరెంట్ వచ్చింది. తర్వాత ఇంకా కొన్ని పనులు చేస్తానని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. మాకు చేస్తారని నమ్మకం ఉన్నది. నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ పార్టీని అభివృద్ధి చేయాలని. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు గ్రామ శాఖ నుంచి కానీ గ్రామం నుంచి కానీ అందరితో సహకారం జరుగుతున్నది. కాలనీల పరంగా ఏ పరంగా చూసినా మనకు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కాలనీలో అందరూ కూడా సహకరిస్తామని అంటున్నారు. కాంగ్రెస్కే ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి సునీతా మహేందర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తున్నాను. మీరు కాలనీలో తిరుగుతురు కదా సార్, ఈ కాలనీ వాసులు ఏమంటున్నారు? కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది, కాంగ్రెస్ గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇవి మామూలుగా అందరూ జాబ్ హోల్డర్స్ కదా సార్, ఎంత మరి ఉచిత కరెంట్ ఎంతమందికి వచ్చింది? ఉచిత కరెంటు దాదాపు ఒక 15-20 మందికి వచ్చిందని నాకు తెలిసింది. ఇంక అందరికి రాలేదు. బహుశా సెకండ్ విడతలు వస్తుండొచ్చు అనుకుంటున్నాను. సెకండ్ విడతలు కంపల్సరీ వస్తుంది. రేషన్ కార్డు వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి ఎవరికి రేషన్ కార్డు అనేది అందుబాటులో రాలేదు. వాళ్ళకి ఎంప్లాయీస్ కాబట్టి లేదు. లేని వాళ్ళకి మాత్రమే ఉచిత కరెంట్ అయితే వస్తుంది. చాలా మందికి వస్తున్నది. మరి వాళ్ళు అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉందా? అంటే కొంతమందికి వచ్చింది కానీ ఇంకా కొంతమందికి రాలేదు. రావచ్చని ఊహిస్తున్నారు. వస్తుంది అనుకుంటున్నాను. నేను కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.